ఈ టీ20 వరల్డ్ కప్లో చిన్న జట్లు పెద్ద జట్లను ఓడించకపోయినా సంచలనాలను ఇంతవరకు నమోదు చేయకపోయినా ఆర్తీరులో మాత్రం పెద్ద జట్లను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచే ఇదే కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయే చివరి అంచు దాకా వెళ్ళింది. దురదృష్టవశాత్తు నెదర్లాండ్స్ చివరిలో క్యాచ్ డ్రాప్ చేయడం వలన ఒత్తిడికి గురై పాకిస్తాన్ గెలిచి ఊపిరి పీల్చుకుంది. లేదంటే ఖచ్చితంగా నెదర్లాండ్స్ గెలిచే మ్యాచే. తర్వాత వెస్టిండీస్ స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ కూడా అంతే. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టైంలో 10 ఓవర్లకు 60 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత హెట్మైర్ రాణించడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసి స్కాట్లాండ్పై 35 పరుగుల తేడాతో గెలిచింది. ఇక మరో మ్యాచ్. టీమిండియా ఇప్పుడు ఎంత ఫామ్లో ఉందో అందరికీ తెలిసిందే. టీమిండియా ఫామ్ ముందు ఎంత బలమైన టీం కూడా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటిది అమెరికా టీమిండియాను చాలా ఇబ్బంది పెట్టింది. నిజంగా ఏకంగా ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి అమెరికా భారత్పై ఒకానొక దశలో పై చేయిని సాధించింది. అయితే ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ కారణంగా 29 పరుగుల తేడాతో ఓడిపోయింది అమెరికా. ఇక న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కూడా అంతే. ఆఫ్ఘనిస్తాన్ 180 పరుగులకు పైగా చేసి న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. ఇక మరో మ్యాచ్ ఇంకో అద్భుతం అని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ను దాదాపు ఓడించేంత పని చేసింది నేపాల్. జస్ట్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది నేపాల్. నిజంగా ఈ మ్యాచ్లో చాలా సందర్భాల్లో నేపాల్ పైచేయి సాధించింది. దురదృష్టవశాత్తు నేపాల్ ఓడిపోయింది. ఇక ఐర్లాండ్ శ్రీలంకకు సొంత గడ్డపైనే చెమటలు పట్టించింది. దాదాపు శ్రీలంక కూడా ఓటమి అంచున నిలబడింది. అయితే శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో శ్రీలంక జస్ట్ 20 పరుగుల తేడాతో మ్యాచ్ను గెలిచింది. ఇలాంటి సంచలనాలు నమోదు అయ్యాయి ఈ వరల్డ్ కప్లో. ఇలాంటి టైంలోనే నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ భారత్తో మ్యాచ్ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశాడు. నమీబియా కెప్టెన్ గెరాల్డ్ ఎరాస్మస్ మాట్లాడుతూ టీమిండియాను ఖచ్చితంగా ఓడించే దిశగా తమ ఆడతీరు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో అన్ని జట్ల కంటే బలమైనది టీమిండియా అని ఎరాస్మస్ అంగీకరించాడు. కానీ ఒక్క అంగుళం కూడా టీమిండియాకు ఛాన్స్ ఇవ్వబోము, ఇండియాను ఈజీగా ఓడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు ఎరాస్మస్. 2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని టీమిండియాను దెబ్బతీస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాను దెబ్బతీసేలా తమ దగ్గర వ్యూహాలు ఉన్నాయని కూడా తెలిపాడు ఎరాస్మస్. ఇండియాలోని టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ జట్టుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుందని వెల్లడించాడు. మేం ఇండియాకు కనీసం ఛాన్స్ కూడా ఇవ్వకుండా గెలుస్తామని వ్యాఖ్యానించాడు. దీంతో నమీబియా కెప్టెన్ కాస్త అతిగా వ్యాఖ్యానించాడంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.